Hi friends, welcome to Charan Organic Soaps and Wax. Today టాపిక్ వచ్చి ఓపెన్ పోర్స్ రిమూవల్ క్రీమ్ అండి. ఇదైతే చాలా యూజ్ అవుతుంది అందరికీ కూడా. ఎవరికైతే ఓపెన్ పోర్స్ ఉంటాయో, పింపుల్స్ ఉంటాయో, పింపుల్ మార్క్స్ ఉంటాయో ఇలాంటి వాళ్ళందరికీ కూడా బెస్ట్ రెమెడీ అండి ఇది. ఇది మీరు డైలీ అప్లై చేసుకోవచ్చు. ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేసుకోవచ్చు అండి. స్పెసిఫిక్గా ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్ అనే కాదు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. మెయిన్గా మీకు ఓపెన్ పోర్స్ అనేవి బెస్ట్గా క్లియర్ అవుతాయండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఎవరికి కూడా సడన్గా రిమూవ్ అనేవి అవ్వవు, టైం పడుతుందండి. బట్ మనం రెగ్యులర్గా యూజ్ చేయాలి. ఏదైనా ఒక ప్రోడక్ట్, ఏదైనా ఒక క్రీమ్ కానీ మనకి సెట్ అవ్వాలి, మన బాడీకి సెట్ అవ్వాలి, మన స్కిన్కి సెట్ అవ్వాలి అంటే మ్యాక్సిమం 15 days పడుతుంది. 40 నుంచి 15 days కంపల్సరీ పడుతుంది. మనం ఏం చేస్తామంటే ఏదో 2-3 days వాడేస్తాం, పక్కన పడేస్తాం, అది సెట్ అవ్వలేదని. బట్ అలా కాదు, ఏదైనా సోప్ కానీ క్రీమ్ కానీ ఏదైనా యూజ్ చేయండి. 40 days తరువాత చూడండి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది. సరే, అయితే ఇప్పుడు ఓపెన్ పోర్స్కి రిమూవల్ క్రీమ్కి కావాల్సిన ఐటమ్స్ అండి. ఆరెంజ్ పీల్ తొనలు మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా, ఆరెంజ్ పీలు ఆ తొనలే అండి. మనం ఇంట్లో ఉన్న ఐటమ్సే, ఆరెంజ్ పీలు, విటమిన్ ఈ క్యాప్సిల్స్, అలోవెరా జెల్లు, బాదం ఆయిలు, వెజిటేబుల్ గ్లిజరిన్, ఈ ఐటమ్స్ అండి. మిగతా ఎక్స్ట్రా ఐటమ్ ఏమి వేయము. ఈ ఐటమ్స్తోనే, మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే ఈజీగా సింపుల్గా మనం అన్ని క్రీమ్స్, సోప్స్, ఆల్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఈ ఆరెంజ్ పీల్ తొనలు ఉంటాయి కదా, తీసుకొని డ్రై చేయండి. వాటిని ఎండబెట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్లో కానీ బయట ఎండలో కానీ 1 day ఎండబెడితే సరిపోతుందండి. వాటిని తీసుకొని నైట్ అంతా కూడా సోక్ చేసేయాలి రోజ్ వాటర్ వేసి. రోజ్ వాటర్, 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్, నెక్స్ట్ గ్లిజరిన్ వేసేసి నైట్ అంతా కూడా సోక్ చేసేయండి. సోక్ చేసిన తర్వాత అంటే కవర్తో వ్రాప్ చేయాలి. వాటిని తీసుకొని ఇలా మిక్సీ బౌల్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అయిన తర్వాత దీన్ని క్లాత్లో వేసి వడకట్టుకోవాలి. ఆ వచ్చిన జ్యూస్లో అలోవెరా జెల్లు, బాదం ఆయిలు, నెక్స్ట్ కొంచెం అల్లం పటిక, స్వీట్లెస్ పట్టుకుంటుంది కదా మనం దిష్టి కోసం పెట్టుకుంటాము, అలాంటి పటిక జస్ట్ ఒక 1/2 teaspoon వేసేసి మిక్స్ చేసుకోండి. మీకు ఇంకా థిక్గా లిక్విడ్ కావాలి అంటే జాంతం గమ్ ఒక 1/2 teaspoon వేసుకోండి. చూసుకొని వేసుకోండి, లేదంటే అది గమ్ములా అవుతుంది. చూసుకొని వేసుకుంటే మంచి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. మీకు స్టార్టింగ్లో ఇమేజెస్ పెట్టాను చూసారు కదా, క్రీమీగా నేను బాక్స్లో వేసిన ఇమేజెస్ అలా రావాలి మీకు. అలా వస్తేనే పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఇలా క్లాత్లో కానీ లేదా స్ట్రైనర్లో కానీ వడకొట్టుకోవాలి. క్లాత్లో అయితే మంచిగా వస్తుంది లిక్విడ్ అంతా కూడా, స్ట్రైనర్ కంటే కూడా. వడకట్టుకొని అందులో మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకొని విస్కర్తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓపెన్ పోర్స్ బెస్ట్ రెమెడీ అండి. బాగా యూజ్ చేసుకోండి. నైటు మీకు మార్నింగ్ అవ్వకపోయినా నైట్ పడుకునేటప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో వచ్చి డార్క్ సర్కిల్స్కి ప్యాక్ చెప్తానండి. ఈ డార్క్ సర్కిల్ ప్యాక్ వచ్చి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది, కంపల్సరీ చూడండి. బెస్ట్గా యూజ్ అవుతాయి. అక్కడ కూడా మీకు వితిన్ 1 weekలో రిజల్ట్ వస్తుంది. డార్క్ సర్కిల్ క్రీమ్ వచ్చి నెక్స్ట్ వీడియోలో ఉంటుంది అది. ప్రజెంట్ ఇదైతే చూద్దాం లిక్విడ్ ఎలా రావాలి. ఇలా వచ్చిన దాంట్లో మీరు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. బాదం ఆయిలు, రోజ్ వాటర్ కాదు, బాదం ఆయిలు, అలోవెరా జెల్లు, విటమిన్ ఈ క్యాప్సిల్స్, పటిక. ఆల్రెడీ మనం విటమిన్ ఈ క్యాప్సిల్స్ యాడ్ చేసేసాం నైటు. మీకు సోక్ చేసుకునేటప్పుడే యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు నేను స్కిప్ చేస్తున్నాను. ఇలా వేసుకొని మిక్స్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకోండి. ఇది 1 week బయట ఉంటుంది, ఫ్రిడ్జ్లో అయితే 6 months ఉంటుంది. బెస్ట్ యూజ్ అండి. ఓపెన్ పోర్స్ ఇలా రెడీ అవ్వాలి క్రీము, చాలా యూజ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతవరకు వీడియో చూసినందుకు, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు. మీకు ఆల్రెడీ చెప్పాను గివ్ అవే ఉంటుందని చెప్పాను. ఎవరైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడాలి, సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. థ్యాంక్ యూ సో